తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ చైర్ డాక్టర్ హరినాథ్ పులిచెర్ల ఆధ్వర్యంలో సేవా డేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరినాథ్ పులిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 250 మంది విద్యార్థులకు స్వెటర్స్ను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానుప్రగడతో పాటుగా పలువురు ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ హరినాథ్ పులిచెర్ల ఆధ్వర్యంలో సేవా డేస్ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ హరినాథ్ పులిచెర్ల నాయకత్వంలో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్వెటర్లను పంపిణీ చేశారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ ప్రగడతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మందికి పైగా విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ సభ్యులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హరినాథ్ పులిచెర్ల ప్రసంగించారు. పాఠశాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. టీటీఏ తరపున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి సత్కరించారు. కొసమెరుపు ఏంటంటే టీటీఏ సంస్థలో అంతర్గత విభేదాల కారణంగా 2 వర్గాలు ఏర్పడ్డాయి. టీటీఏ సంస్థలో చోటు చేసుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే నిర్వహించడం విశేషం. స్కావెంజర్ ని అరేంజ్ చేసి మీకు అంత క్లీనింగ్ అంతా మేము చూసుకుంటాము. ముందుగా ఎంత అయినా కూడా మీరు నిరుత్సాహపడకూడదు ప్రిన్సిపల్ గారు, మేము అన్ని మీకు సమకూరుస్తాము. అండ్ టీచర్స్ కూడా మంచి టాయిలెట్స్ లేవు అని చెప్పి మాకు ప్రపోజల్ వచ్చింది. సో టీచర్స్ మీరు ఏమి నిరుత్సాహపడకూడదు, లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ అన్ని మంచిగా చేపిస్తాము అని మాటిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మేము ఈ ఏరియాలో చేద్దాము. ఎందుకంటే మా స్వస్థలం కాబట్టి మా ఏరియాలో చేయాలని చెప్పి మేము కూరుకున్నాము. సో మేము చేస్తాం ఇక్కడ ఈ టాయిలెట్స్ ఇట్లాంటివన్నీ, మేము ఈ క్లీనింగ్ అంతా చేస్తాం. కానీ పిల్లలు మీరు కూడా వాలంటరీగా మీరు కూడా మీ ప్రిన్సిపల్కి, టీచర్స్కి హెల్ప్ చేసి మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు మీరు శుభ్రంగా ఉండాలి, చేతులు బాగా కడుక్కోవాలి. బాగాలేకపోతే అది స్ప్రెడ్ అయిపోతుంది అందరి పిల్లలకి. అందుకని మీరు క్లీన్గా ఉండి క్లీన్లీనెస్ మెయింటైన్ చేసి పరిసరాలని క్లీన్గా ఉంచుకొని, ఈరోజు చూశాను మధ్యాహ్నం మీరు భోజనాలు చేస్తున్నప్పుడు చూశాను అందరు చేతులు కడుక్కొని వస్తున్నారు, మళ్ళీ ప్లేట్లు కడుగుతున్నారు. ఇవన్నీ మంచిగా చేస్తున్నారు, అట్లనే మెయింటైన్ చేయండి. అండ్ ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందు చేస్తానని హరినాథ్ పులిచెర్ల గారు, ఆయన చాలా షార్ట్ టైం ఉంది. హరినాథ్ పులిచెర్ల గారు ఆయన న్యూరాలజిస్ట్, డాక్టర్, అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 35-40 సంవత్సరాల నుంచి అమెరికాలో పెద్ద డాక్టర్ గా ఆయన అక్కడ ఉండి, అలానే కాకుండా కళల కోసము ఆయన చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్లస్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఆల్మోస్ట్ 15 సినిమాలు తీశారు. నేషనల్ ప్రెసిడెంట్ ప్రతిభా భారతి దగ్గర కూడా ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ సేవా డేస్ చేయటంలో ముఖ్య పాత్ర ఆయనే పోషించారు. దీనికి చాలా కృతజ్ఞతలు హరినాథ్ గారు, పిల్లలకి అంతా హెల్ప్ చేస్తున్నారు. సో ఆయన్ని ఇప్పుడు హరినాథ్ గారిని మాట్లాడిన సార్ కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నారులకి ఇప్పుడు వస్తూ ఉంటే వాళ్ళు బాగా వ్యాయామం చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కరాటే దాని బాడీని పెంపొందించుకునే విధంగా చేస్తున్నారు. తర్వాత మంచి ఫుడ్ చేతిలో పెట్టుకొని వస్తుంటే చిన్న పిల్లలు కూడా ఆ ప్లేట్లలో ఫుడ్ కింద పడకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నాకు నా చిన్నతనం గుర్తొస్తూ ఉంది. నేను కూడా ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక వీధి బడిలో చదువుకున్న వాడినే. కానీ ఇక్కడ చదివాము అనేది గుర్తు కాదు. ఏమి చదివాము, ఎట్లా చదివాము, ఎటువంటి మా ప్రాథమిక పాఠశాల కానీ తర్వాత టీచర్లు, ఉపాధ్యాయులు మనకు ఏమి ఇచ్చారు, వాళ్ళు చెప్పేదాన్ని గురించి మనం లోపల మనసులో పెట్టుకుని, మనసా వాచా కర్మణి అంటారు, మనసులో పెట్టుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. తర్వాత మనం ఏమి చేస్తే
నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. నా తెలుగు ఎక్కువ అయితే తక్కువ చేస్తాను, కానీ మీకు అంతా అర్థమవుతుందా అని చెప్పేది. అమ్మా నాన్న మనకు జీవితం ఇస్తే జీవితంలో మెథడ్లో మనకి ఏమేమి బుద్ధులు నేర్పించాలంటే దానికి ముఖ్యంగా టీచర్స్ అవసరం. అందుకే దాన్ని మాతృదేవోభవ అంటారు, జన్మనిచ్చిన తల్లి. పితృదేవోభవ అంటారు, విన్నారు కదా, విన్నారా ఇవి? తర్వాత ఉండేది వచ్చి ఆచార్య దేవోభవ. ఆచార్య అంటే టీచర్. ఇక్కడ ఉన్న టీచర్లందరికీ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అందరికీ ఇచ్చారు.